హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు 2024 సంవత్సరంలో జనవరి నెలలో అంటే పుష్యమాసంలో సంకటహర చతుర్థి జనవరి 28వ తారీఖు జరుపుకోవాలా, జనవరి 29వ తారీఖు జరుపుకోవాలా అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. అలాగే చంద్రోదయ సమయం ఏమిటి, అలాగే ఈ నెలలో ఏ పీఠం పేరుతో విఘ్నేశ్వరుడిని పూజిస్తారు అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ పూజ చేసినా కానీ, ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే బహుళ చవితిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం. ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. అయితే మనం ఏ సమస్య వచ్చినా సరే, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతున్నప్పుడు ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ప్రతి మాసంలో కూడా ఒక్కో పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తాము. నియమనిష్టలతో స్వామివారికి పూజ చేసి ముడుపు కట్టి సాయంత్రం సమయంలో పూజ చేసి చంద్రునికి నైవేద్యాన్ని సమర్పించి మనం ఈ సంకటహర చతుర్థిని నియమనిష్టలతో ఉపవాసంతో పూర్తి చేస్తాము. అయితే ఒక్కోసారి 2 రోజులు కూడా చవితి తిథి మిగులు తగులు అంటారు కదా, అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో జనవరి నెలలో అంటే పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ 2024 సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం బహుళపక్షం హేమంత ఋతువు బహుళ చవితి అనేది జనవరి 28వ తారీఖున ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:05 నుండి చవితి తిథి ప్రారంభమవుతుంది. అంటే తెల్లవారితే 29వ తారీఖు అవుతుంది. అలాగే సోమవారం 29వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 6:12 వరకు ముగుస్తుంది. అంటే తెల్లవారితే 30వ తారీఖు అవుతుంది. మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి జనవరి 29వ తారీఖున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. అలాగే ఈ జనవరి 29వ తారీఖున చంద్రోదయ సమయం విషయానికి వస్తే రాత్రి 9:18 చంద్రోదయ సమయం అనేది ఉంటుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చంద్రునికి పూజ చేసుకొని చంద్రునికి నైవేద్యాన్ని సమర్పించి విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి. అలాగే ఈ రోజున నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంటుంది. సాయంత్రం 5:12 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం వస్తుంది. అలాగే ఈ జనవరి నెలలో పుష్యమాసంలో లంబోదర మహాగణపతి అనే పేరుతో విఘ్నేశ్వరుని పూజించాలి. అలాగే సౌరపీఠం అనే పేరుతో విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విన్నారు కదా, ఈ జనవరి నెలలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చవితి తిథి సమయం, నక్షత్రం, అలాగే చంద్రోదయ సమయం గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్